నమస్కారం మిత్రులు. వీడియోలోకి స్వాగతం. బిజినెస్ అడ్వైజ్ సంబంధించిన వీడియో సిరీస్‌లో భాగంగా ఇదొక వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఒక మెయిన్ పాయింట్ చెప్తున్నా ఫ్రెండ్స్. మనకు వ్యాపారము, బిజినెస్ అంతా బాగా జరుగుతున్నా గానీ ఒక సమస్య వస్తది, అప్పులు. ఈ అప్పులను సిస్టమాటిక్‌గా ప్లాన్ చేసుకుంటే, వాటిని క్లియర్ చేసుకుంటే చాలా మనకు స్ట్రెస్ తగ్గుతది. ఎందుకంటే ఆ అప్పుల యొక్క వడ్డీ మనకు అది రుణభారంగా మారి మనకు మెంటల్ స్ట్రెస్‌కు ఫిజికల్‌గా, మెంటల్‌గా మనను చాలా ప్రభావితం చేస్తది. కాబట్టి మెయిన్‌గా మనం వ్యాపారం నిర్వహించినప్పుడు అప్పులు అవు సామాన్యంగా అవుతాయి. ఎంత చేసినా గానీ వాటిని సిస్టమాటిక్‌గా క్లియర్ చేయాలి. ఎట్లంటే చిట్టి మనకు నమ్మకమైన వాళ్ళ దగ్గర చిట్టి తీసి లేపిచ్చుడు, లేకపోతే ఏదైనా లోను అప్లై చేసి నెలకింత కట్టుడు, అలా క్లియర్ చేసుకుంటే మనకు మెంటల్ ఎందుకంటే ఆ అప్పు యొక్క రుణభారం ఎత్తి రోజు రోజుకు పెరిగిపోతే మనకు మైండు ప్రశాంతంగా ఉండదు. కాబట్టి మిత్రులారా, మీరు వ్యాపారం నిర్వహించేటప్పుడు అంటే ఖచ్చితంగా ఎంత పెద్ద వ్యాపారికైనా అప్పు ఉంటది. ఇది మన సరుకు వెండింగు ఇది గాకుండా గానీ మనకు కామన్‌గా ఫ్యామిలీ పరంగా వచ్చే రుణభారం ఉంటది. వాటిని ఈ వ్యాపారంలో మంచిగా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నప్పుడు ఇది మనకొక అడ్డ ఒక అడ్డగాలు లెక్క, స్పీడ్ బ్రేకర్ లెక్క ఆగుతది. అలా కాకుండా ఉండాలంటే ఒక సిస్టమాటిక్‌గా ప్లాన్ చేసుకొని లోను తక్కువ వడ్డీకొచ్చే లోన్‌లు తీసుకొని వాటిని క్లియర్ చేస్తే అంటే ఇక్కడ అధిక రుణభారం అనేది అది ఇది అలా చేసుకోవాలి. ఎందుకంటే ఇది చానా బిజినెస్ బిజినెస్ మానసికంగా ప్రభావితం చేసే అంశం మిత్రులారా. ఇది ఇది ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమే. ఎంత పెద్ద కోటానుకోట్ల వ్యాపారునికైనా ఒక మినిమమ్ రేంజ్‌లో అప్పు ఉంటది. ఆ అప్పును మనం సిస్టమాటిక్‌లో చేసుకోవాలి. ఎందుకంటే మనం నిర్వహించే వ్యాపారం ప్రశాంతంగా చేసుకోవాలంటే నెలకు ఇంతింత సాల్వ్ అయితుంది. అప్పుడు మనకు ఫ్రీగా ఉంటది. దాని మిత్తిలు పెరిగిపోతుంటే అందుకని బ్యాంకులు గాని దీనికి సంబంధించిన ఆశ్రయించి తక్కువ వడ్డీ వచ్చే కాడ రూపాయి 1% ఆ టైప్‌లో వచ్చే కాడ మనం ఎత్తుకొని కొన్ని చిట్టీలుంటాయండి. మన ఊర్లో నమ్మకం ఉంటారు. మొదలు చేసి క్లియర్ చేసుకున్నామనుకో ఫ్రెండ్స్, మన వ్యాపారం ఎందుకంటే ఈ రుణభారం మనం నిర్వహించే వ్యాపారం యొక్క పెట్టుబడి మీద ప్రభావితం చేస్తది మిత్రులారా. ఇది ఇచ్చే బిజినెస్ అడ్వైజు చాలా మందికి మెయిన్ అయితదండి. మనకు వ్యాపారం పట్ల అవగాహన, కొద్దిగా అనుభవం, ఇయన్నీ రకాల అబిలిటీస్ ఉన్నా గానీ ఇలాంటి అప్పు భారం అనేది, స్ట్రెస్ అనేది చాలా ప్రభావితం చేస్తాయి మిత్రులారా. అందుకనే ఈ బిజినెస్ అడ్వైజు, బిజినెస్ అవేర్‌నెస్, మోటివేషన్ లాంటి ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకొకటి ఫ్రెండ్స్, మనం వ్యాపారం చేసేటప్పుడు కొన్ని మనం స్టాకు అధికంగా తెస్తాము. అది మనకు ఆ స్టాకు అది ఖరాబు గాని ఐటెము ఉంటది. మనకు ఎన్నాళ్ళైనా ఖరాబ్ ఉంటది గానీ, మనము అది రన్నింగ్ రొటేషన్ కాని ఐటెము ఎక్కువగా మనం తెచ్చి పెడతాము. అది అది సేల్ అవ్వడానికి చాలా టైం పడతది. అంటే అలాంటి ప్రొడక్ట్ మనం తెచ్చుకుంటే ఇలాంటి రుణభారానికి ఉండదు. ఎందుకంటే
ఆ అమౌంట్ స్ట్రక్ అయిపోతుంది. రన్నింగ్ అయ్యేది నీకు అమౌంట్ వస్తుంది. కాబట్టి అవి 100 వచ్చే కాడ 25 అవ్వాలి. అంటే రెడీ సేల్ అనేటప్పుడు ఆ టైప్లో ఉంటేనే అద్భుతంగా ఉంటాయి మిత్రమా. మన దుకాణంలో మితంగా అంటే ఆ 2-3 డేస్ అంటే ఆ వరకు ఉండాలి. అంటే కొన్ని అన్ని రకాల అవైలబుల్ అంటే నీకు దాని లైఫ్ స్పాన్ అవన్నీ ఆ లోపల అంటే ఎక్కువ రోజులు ఆ ఫోన్ ఐటమ్ ఉంటే అది స్ట్రక్ అయితే ఆడ మనీ స్ట్రక్ అవుతుంది. టైము ఇవన్నీ సంథింగ్ 100 రకాలుగా మైనస్లు అవుతాయి. అది ఇలాంటి అప్పులకు తీస్తుంది ఆ మనీ. కాబట్టి సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకుని అప్పులను క్లియర్ చేసే విధంగా ఉండాలి. మనం ఈ సక్సెస్ఫుల్ నడిచినప్పుడు వాటిని వృధా ఖర్చు చేస్తే మనం లైఫ్ అంతా ఫెయిల్ అవుతాం. ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, గుడ్ బై.